మీ పిల్లలకి దెబ్బ తగిలినప్పుడు లేదా కింద పడ్డప్పుడు మీరు ఇలా అంటున్నారా? ఆ టేబుల్ని కొట్టానులే, దానివల్ల నీకు దెబ్బ తగిలింది కదా. నేలని కాలుతో తన్నానులే, ఎందుకంటే దాని మీద నువ్వు పడ్డావు కదా. అయితే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడాలి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ లిటిల్ వండర్స్ క్లినిక్, కోకాపేట్, హైదరాబాద్. పిల్లలకి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది సెక్యూరిటీ, అంటే వాళ్ళు సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారా, చుట్టుపక్కల పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నారా. నెక్స్ట్ అబ్జర్వ్ చేసేది మీ రియాక్షన్. ఒకవేళ మీ రియాక్షన్ కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటే వాళ్ళకు కూడా, ఒకవేళ నొప్పి తగిలినా దెబ్బ తగిలినా కూడా వాళ్ళకు కూడా అలాగే కామ్గా రియాక్ట్ అవ్వడం అన్నది అలవాటు అవుతుంది. నొప్పిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి కామ్గా అన్నది కూడా తెలుస్తుంది. ఒకవేళ మనం ఇలా రియాక్ట్ అయితే పిల్లలు ఫ్యూచర్లో దెబ్బ తగిలినప్పుడు వేరే వాళ్ళని ఆర్ వస్తువుల్ని బ్లేమ్ చేయడము, మనకి దెబ్బ తగిలితే వేరే థింగ్స్ని హార్మ్ చేస్తేనే మనకి కన్సోల్ చేసుకోవచ్చు అన్న యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారు. కాబట్టి మీ పిల్లలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కామ్గా హ్యాండిల్ చేయండి, వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళని కంఫర్ట్ చేయండి, కానీ ఇలా అస్సలు రియాక్ట్ అవ్వకండి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, మీరు ఇలా అయినప్పుడు ఏం చేస్తున్నారు అని మాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని అందరి న్యూ పేరెంట్స్తో షేర్ చేయండి.